ఏపీలో కూటమి ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం తమకు అన్యాయం చేస్తుందని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇస్తున్న వికలాంగ పెన్షన్లో కొందరికి కోత విధించడం, మరికొందరికి పూర్తిగా రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సంవత్సరాలుగా కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్లకు పెన్షన్లు అన్నది ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం 3,000 రూపాయలు పెన్షన్లు వేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని వాగ్దానం ఇచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎవరైతే దాదాపుగా 40 నుంచి 100% వైకల్యం ఉన్నా కూడా పెన్షన్లు ఆపేస్తామంటూ నోటీసులు చేయడం జరిగింది. వీళ్ళంతా డాక్టర్ల దగ్గరికి పోయేసి ఎగ్జామిన్ కూడా చేయించుకున్నారు. డాక్టర్లు కూడా 40 నుంచి 100% వరకు కూడా వీళ్ళకు వైకల్యం ఉంది అంటూ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ ఈరోజు పనికిరాని పరిస్థితిలో ఉంది. మరి వీళ్ళందరూ తమ బాధలు చెప్పుకోవడానికి అధికారుల చుట్టూ తిరగడానికి మున్సిపల్ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అసలు ఏంటి బాబు, ఏం జరిగింది, ఎందుకు ఆపడం జరిగింది, మీరు ఎందుకు వచ్చారు? మా నాన్నకి దాదాపుగా 32 ఏళ్ళ నుంచి ఫిట్స్ ఉంది. అప్పుడు కొంచెం బాగానే ఉండగా మేము ఎప్పుడు అప్లై చేసింది లేదు. దాదాపు 58 ఏళ్ళు, అంటే దాదాపు 55 ఏళ్ళు అప్పుడు మేము అప్లై చేసాం. మాకు సదరం వచ్చింది, డాక్టర్ సర్టిఫికేట్ వాళ్ళే ఇచ్చారు. మాకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక కార్డు వచ్చింది. వచ్చిన తర్వాత మాకు పెన్షన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన బాగానే ఉన్నాడని చెప్పి మా తాత్కాలికం అని చెప్పేసి రద్దు చేస్తే ఎలా అవుతుంది? ఇన్నాళ్ళ నుంచి పెన్షన్ మీద ఆధారపడే మా నాన్న మా అమ్మ ఇద్దరు ఏం చేయబోతారు? అలా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇక్కడ చాలామంది చూసామంటే కొంతమంది నడవలేరు, కొంతమంది చూడలేరు, వినలేరు, కొంతమంది మానసిక పరిస్థితి బాగాలేదు. ఇక్కడ చిన్నారిని చూస్తే అత్యంత హృదయ విదారకమైన సన్నివేశం అని చెప్పుకోవచ్చు. అసలు ఏమ్మా, ఏంటి, ఎందుకు ఆపారు, ఏం చెప్తున్నారు అధికారులు? ఈ పిల్లలకే ప్రత్యేకంగా స్కూల్ ఉంది సార్, దానికే పోతారా? స్కూల్ వాళ్ళకి అడిగినా చెప్తారు వీళ్ళ పరిస్థితి ఏమనేది. కానీ వీళ్ళ మాత్రం ప్రభుత్వం ఇట్లా చేస్తే ఎట్లా? ప్రభుత్వం కాదు, డాక్టర్లు పొరపాటు చెకప్ అయినారు కదా. డాక్టర్లు ప్రభుత్వాన్ని కాదు, డాక్టర్లు చెకప్ అయినారు. డాక్టర్లు పొరపాటు. ఆ డాక్టర్లు కానీ ఉంటే తర్వాత ఎట్లా ఇచ్చినట్లేదు. ఇప్పుడు తాత్కాలికం అని ఇచ్చినారు వీళ్ళు. దీంట్లో డాక్టర్లు వచ్చినారు, ఎట్లా వస్తారు? వాళ్ళని సస్పెండ్ చేయండి ఫస్ట్. ఇట్లా చేస్తే ఎట్లా? డాక్టర్లు గవర్నమెంట్ పొరపాటు. ఓకే, ఇక్కడ ఏమ్మా, మీకు ఎన్ని సంవత్సరాలుగా ఈ అబ్బాయికి పెన్షన్ వస్తుంది, ఏమంటున్నారు అధికారులు? ఈ అబ్బాయికి రాదని చెప్పినారు సార్. ఇంకా ఈ పిల్లోడికి పెన్షన్ రాదు. ఈ బాబుకి పర్సెంట్ బాగున్నాడని ఇచ్చినారు, డాక్టర్ అని చెప్పి ఇచ్చినారు నిన్న అది సర్టిఫికెట్. అంటే ఈ అబ్బాయిని చూస్తూనే తెలుస్తుంది అబ్బాయి పరిస్థితి బాగాలేదని. మళ్ళీ డాక్టర్లు ఎగ్జామిన్ చేసింటారు కదా, మీరు అడగలేదా? డాక్టర్లు నిలదీయలేదా? డాక్టర్ ఏం మాట్లాడలేదు, నన్ను చెప్పే వరకు కూడా నిలే. బాబు బటన్ తీయనింది, ఒక గుండెది అంటే తీసినాడు. మరి బటన్ వేసుకుంటే వాడు బాగున్నాడని ఇచ్చి పంపించేసింది రాసుకొని. ఈ బాబు సహజంగా ఎవరికైనా కానీ కొన్ని అలవాట్లు, అంటే సహజంగా రోజు షర్ట్ వేసుకుంటారు, బనీన్ వేసుకుంటారు, ప్యాంట్ వేసుకుంటారు. అది బటన్ ఇప్పినంత మాత్రాన అతను మానసిక స్థితిలో బాగున్నట్టయితే కాదు ఇది. ఎందుకంటే అతను చదవలేడు, రాయలేడు, నడవలేడు, కనీసం చూడలేదు. ఆ అబ్బాయిని చూస్తేనే తెలుస్తుంది మానసిక వైకల్యం ఉంది అనేసి మళ్ళీ డాక్టర్లు ఈ విధంగా నిర్లక్ష్యంగా వివరించడం అనేది అత్యంత దారుణం. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్తున్నారు. ఏదైతే గతంలో పెన్షన్ వస్తూ ఉన్నది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు ఆపారు. మా జీవనం ఎలా, ఈ పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేయాలని చెప్తున్నారు. వీళ్ళంతా చాలా పేదవాళ్ళు, చాలా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది. వీళ్ళ అధికారులకు వస్తే కూడా అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. దీనికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని వీళ్ళంతా డిమాండ్ చేయడం జరుగుతోంది. కెమెరా పర్సన్ భాషతో ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, అనంతపురం నుంచి.